విభీషణుడు ఎంతో విశేషమైనటువంటి భక్తాగ్రేసరుడు. ఆయన యొక్క దివ్యమైనటువంటి చరితం అద్భుతం, అమోఘం. త్రేతాయుగంలో రావణాసురుని సోదరుడు విభీషణుడు శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియభక్తుడు. రావణ సంహారం అనేటువంటిది జరిగిన తరువాత శ్రీరామచంద్రుడు తన అపరిమితమైనటువంటి పరాక్రమంతో రావణాసురుణ్ణి సంహరించిన తరువాత అయోధ్యకు పయనమయ్యాడు రాముడు. అయోధ్యకు రాముడు పయనమైనప్పుడు ఆయన పుష్పక విమానం అధిరోహించేటువంటి సమయంలో విభీషణుడు కంట కన్నీరు పెట్టి ఎంతో భక్తితత్వంతో ఆయన్ను ప్రార్థించారట. కానీ రావణ సంహారం తర్వాత పుష్పక విమానాన్ని అధిరోహించి లంకకు చేరుకోవాలి కాబట్టి సీతా సమేతంగా రామచంద్రుడు విభీషణుని యొక్క దుఃఖాన్ని చూసి ఎంతో విశేషంగా ఆయన్ను